పాడుతా తీయగా బుల్లితెరపై గొప్ప షో. దివంగత సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రారంభమైన ఈ షో కొన్నేళ్లుగా ప్రసారమవుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్ని సింగింగ్ షోస్ వచ్చినా ఈ పాడుతా తీయగా మాత్రం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. ఈ షో ద్వారా సినీ రంగంలోకి ఎంతోమంది సింగర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలు మరణం తర్వాత ప్రస్తుతం ఈ షోకు ఎస్పి చరణ్ హోస్ట్గా ఉన్నారు. ఇక ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. ఈ సీజన్కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలతో పాటు జడ్జీలు ఈ షో ప్రొడక్షన్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్పై సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. షోలో పాల్గొన్న ప్రవస్తి ఇటీవలే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సింగర్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి సింగింగ్ షోలలో పాల్గొంటుంది. ఎస్పి బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా తన యూట్యూబ్లో పాడుతా తీయగా షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రవస్తి మాట్లాడుతూ, నేను మ్యూజిక్ ఫీల్డ్ వదిలేద్దామని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయకుండా ఆపేందుకు చాలామంది ట్రై చేశారు. నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. జడ్జీలు నన్ను ఒక చీడపురుగులా చూసేవాళ్ళు. అసలు నేను ఎందుకు పనికిరాను అన్నట్లు అనేవాళ్ళు. అలాంటి జడ్జీల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద జోక్స్ వేశారు. ఇక జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళైతే చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమని, ఎక్స్పోజింగ్ చేయమని చెప్పేవారు. నన్ను అటు ఇటు తిప్పేవాళ్ళు. బాడీ షేమింగ్ చేశారు. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అని అన్నారు. వాళ్ళు అనే మాటలకు కాన్ఫిడెన్స్ పోతుంది. నేను ఎందుకంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్, అది ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం. దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ చేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడతారు, నన్ను ఏంజల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినాను మెంటలీ. ఈ విషయంతో మాత్రం సెల్ఫ్ ఎస్టీమ్ గానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల. బాలు సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీ, డాన్సులు చేయటం లాంటివి లేవు. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. 2017 సీజన్లో చాలా బాగుండేది. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచే ఇలాంటివన్నీ మమ్మల్ని డాన్సులు చేయమని, కుళ్ళు జోకులు చెప్పమని చేస్తున్నారు. నన్ను కూడా డాన్స్ చేయమని బలవంత పెట్టారు. మీరు ఒకటి గమనించుంటే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీలు, డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు. మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైండ్ చేసుకొని చూడండి, నా సీజనే చూడండి 2017లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ఆర్ ద మెయిన్ రీజన్ ఈ పాటతీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్సులు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. మీరు ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కొరదని గోపాలలో నేను చాలా డాన్స్ చేశాను. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేశాను, బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఇప్పటివరకైతే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో. నేను స్టేజ్ మీదకు రాగానే సునీత గారు ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఫేస్ పెట్టేవారు. నేను సరిగ్గా పాడలేనని ముందే కీరవాణి సార్కు చెప్తారు. చంద్రబోస్ గారు లిరిక్స్ తప్పులేదని చెప్పిన ఆలోచించి లేని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారు. ఇక కీరవాణి సార్ ఆయన పాడిన పాటలు పాడితే మాత్రమే మంచి మార్కులు వేస్తారు. నేను ఫైనాన్షియల్ సమస్య వల్ల వెడ్డింగ్ షోస్ చేశాను, కానీ వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు అసలు సింగర్స్ కాదు అన్నారు. కీరవాణి గారు రోజు చాలా మంది వచ్చి చాకరీ చేసి వెళ్తారు.
అలాంటి వాళ్లలో చేర్చుకుంటా అన్నారు. నాకంటే సరిగ్గా పాడని వాళ్లను మెచ్చుకున్నారు. నా మీద గ్రడ్జ్తోనే నన్ను ఎలిమినేట్ చేశారు. మా ముందు నుంచి అన్నీ చూస్తున్నారు కాబట్టి వెళ్ళి సునీత గారిని మా అమ్మాయికి ఎందుకు అన్యాయం చేశారని అడిగితే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. నేను సింగింగ్ కెరీర్ని వదిలేద్దామని ఫిక్స్ అయ్యాకే ఇవన్నీ చెప్తున్నాను. నాకు నా కుటుంబానికి ఏమైనా అయితే సునీత, చంద్రబోస్, కీరవాణి, జ్ఞాపిక ప్రొడక్షన్ అనిల్ కారణం అంటూ ఒక వీడియో చేసి షేర్ చేసింది ప్రవస్తి. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు, అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ది స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాజ్ నాకు అప్పుడు తెలీదు. నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది. నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు, ఐ హ్యావ్ టు డూ దిస్ అని అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు, వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం, రాముడు రావునికి చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను, అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్, మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు, శ్రీధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు. మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారికి నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్ ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయన చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమయం ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది. చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో. ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా? కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్.
పర్సనలీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ, బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి, నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి.